మెట్రో రైల్ ప్రాజెక్ట్ ను జల్దీనే చాలు చేస్తామన్నాడు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ఫస్ట్ కారిడార్ లా మియాపూర్ నుంచి ఎస్ఆర్ నగర్ దాకా రైలు నడుస్తదన్నాడు. అయితే డేట్ ను మాత్రం సర్కారే ఫైనల్ చేసి చెప్తదన్నాడు. మొత్తం 72 కిలోమీటర్లల్లా 66 కిలోమీటర్లు పూర్తి చేసేదానికి టార్గెట్ పెట్టుకున్నామని చెప్పిండు ఎండీ. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారం హైదరాబాద్ ని ఒక విశ్వనగరంగా చేయడం కోసం హైదరాబాద్ మెట్రోతో ప్రారంభించి మెట్రో స్టేషన్స్ని ముందు ఇంప్రూవ్ చేయండి, కంప్లీట్గా మీరు నా సాటిస్ఫాక్షన్ తీసుకురావాలి అని చెప్పేసి ఆయన ఆదేశించడం జరిగింది. అలాగే మా మంత్రి కేటీఆర్ గారు మేము అంతా కూడా ఐడియాస్ చేసుకుని మేము ప్రపంచంలో అనేకమైన నగరాలు తిరిగి ఆ నగరాల్లో ఎక్కడైతే మంచి ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా హైదరాబాద్ నగరానికి తీసుకురావాలనే ఉద్దేశంతో హైదరాబాద్ మెట్రో స్టేషన్స్ని కంప్లీట్గా స్ట్రీట్స్కేప్ ఎల్ఎన్టీ వారి పైన 60 కోట్ల నుంచి ఒక్కొక్క స్టేషన్కి 60 కోట్ల నుంచి 250 కోట్ల వరకు ఖర్చు పెట్టి బ్యూటిఫుల్ రాజసౌధాల్లా కట్టడం జరిగిందనమాట. పైన కంప్లీట్ గ్రానైట్ తోటి బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. అన్ని చోట్ల ముందు మియాపూర్ ఎస్ఆర్ నగర్ స్ట్రెచ్లో ఇమీడియట్గా వర్క్స్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం, కొన్ని చోట్లేమో జరుగుతూ ఉన్నాయి, ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ అన్ని చోట్ల కూడా స్టేషన్కి యావరేజ్ని బట్టి 2 కోట్లు ఎక్కువ ఉంటాయి, లేకపోతే మినిమం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి, కొన్ని చోట్ల ఇంకా టెర్మినల్ అయితే ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి కూడా అన్ని ఫెసిలిటీస్ అక్కడ మెట్రో స్టేషన్స్లో ఏర్పాటు చేయబోతున్నాం అనమాట. గవర్నమెంట్ ఈ ఇయర్ డెఫినెట్గా ఉంటుంది, గవర్నమెంట్ అనౌన్స్ చేయబోతుంది, వారు చేస్తారు, అది డెసిషన్ తీసుకుని చేస్తారు అనమాట. సో ఈ ఎక్స్పెరిమెంట్ చూసి ఫస్ట్ మియాపూర్ ఎస్ఆర్ నగర్ చేద్దాం అనుకుంటున్నాము. మియాపూర్ ఎస్ఆర్ నగర్ హౌ దీస్ ఆర్ కమింగ్ అప్, దాన్ని బట్టి మిగతా అన్ని స్టేషన్స్లో కూడా ఈ యాక్టివిటీ స్టార్ట్ చేస్తాం. మ్యాక్సిమం బై నెక్స్ట్ ఇయర్ definitely will complete this 66 kilometers. Okay, other than 6 kilometers in Old City, rest of the project will complete next year.